డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖకి కేటాయించిన నిధుల్ని గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందా? ఒకవేళ పట్టిస్తే దేనికోసం ఈ నిధులను వినియోగించింది? దీనిపైన స్పష్టత ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దీనికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. అసలు ఆ స్టేట్మెంట్లో ఏముంది, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఒకసారి విందాం ఆయన మాట్లాడినటువంటి మాటలు. 10,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరి ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. 9,000 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జరిగినటువంటి చర్చలో భాగంగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి విడుదలైనటువంటి గ్రాంట్లు, ప్రధానంగా గ్రాంట్లని మళ్ళిస్తే వాటికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లను కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించకపోతే తర్వాత దశలో ఆ నిధుల విడుదల అనేది సంక్షోభంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నిధుల మళ్లింపు అనేది జరిగిందని నిర్ధారణ ఇచ్చారు. అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్ చెప్పారు. ఏంటి ఇప్పుడు, ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి ఖర్చు ఎక్కువ ఉంటుంది, బట్ నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం రిలీజ్ అవ్వాల్సినవి కూడా 950 కోట్ల వరకు ఆగిపోయిన పరిస్థితి ఉంది అంటున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండొచ్చు? డెఫినెట్గా ఇది టోటల్గా అంటే 9,000 కోట్ల రూపాయలు డైవర్షన్ జరిగినాయి అనేది మొదటి నుంచి చెప్తున్నారు. ఎందుకంటే డే 1 నుంచి కూడా ఆయన 30 రోజులు ఎక్కువగా పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రివీల్ చేశాడు. దాంట్లో ఒక శాఖ నుంచి డైవర్షన్ చేసి వేరే దానికి తీసుకెళ్తాం అనేది అది తప్పు చేసింది. దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ మీరు అన్నట్టు మనం ఇవ్వకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు కూడా సకాలంలో రాలేదు అని చెప్పటం, యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా మంత్రిగా చెప్పటం అంటే గత ప్రభుత్వం తప్పు చేసిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకురాలేకపోయాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకు క్లియర్గా కనపడుతుంది అనమాట. ఇకపోతే మీరన్నట్టు ఈ అవకతవకలు దీని మీద పూర్తిగా నాలెడ్జ్ తెచ్చుకోవటానికే మనం కృష్ణతేజని అపాయింట్మెంట్ చేసుకున్నాడని మనం అనుకోవాలి. ఎందుకంటే పంచాయతీరాజు, రెవెన్యూ రెండింటికి డైరెక్టర్గా అవునండి, ఆ రెండింటికి డైరెక్టర్గా ఆయన రావటం, కేరళ నుంచి ఆయన డిప్యూటేషన్ మీద కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆయన ఓఎస్డీ, ఆయన సెక్రటరీ అనుకున్నారు. కానీ ఈ 2 శాఖలకి సమర్థవంతమైన వ్యక్తి ఉండాలి దాన్ని ప్రత్యేకంగా అని అనుకోవటం, దాన్ని ఈ దిశగా రావటం అనేది ఇంకా గత ప్రభుత్వం చేసిన తప్పులు. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు సెంట్రల్ నిధులు ఏ విధంగా తీసుకోవాలో, మ్యాచింగ్ గ్రాంట్ ఏ విధంగా, ఒకవేళ 30% అనుకోండి, ఇప్పుడు 10% అడుగుతాం అని చెప్పినప్పుడు ఆ గ్రాంట్లు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే మనకి బ్యూటిఫుల్గా కావాల్సిన నిధులు వచ్చేస్తాయి కదండి. కాబట్టి దాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా సమర్థవంతమైన ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్స్ని అడగటం మంచి పరిణామంగా మనం భావించాలి. రైట్. ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనౌన్స్మెంట్ ప్రకారం చూస్తే రేపు రాబోయేటువంటి బడ్జెట్లో కూడా పంచాయతీరాజ్కి, రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువ నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మ్యాచింగ్ గ్రాంట్లు, నిధుల మళ్లింపు అనేటువంటి అంశం మళ్ళీ రాబోయేటువంటి నిధులపైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడున్న బడ్జెట్, ఈరోజు ప్రకటించిన బడ్జెట్లో కావచ్చు, ఏపీకి అన్ని రంగాల్లో ఊరటగానే లభిస్తుంది. ఏది విభజన చట్టంలో కావచ్చు, గ్రామీణాభివృద్ధి విషయంలో కావచ్చు, పంచాయతీరాజ్లో కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, అమరావతి రాజధాని విషయంలో మల్టిపుల్గా డెఫినెట్గా ఇది ఏపీకి మంచి పరిణామమే లభించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అనమాట. ఇంకోటి, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిధుల కొరత అనేది చాలా అంశాల్లో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇప్పుడు అప్పుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బడ్జెట్ ఎలకేషన్స్ని బట్టి కానీ, నిధులని కనుక సక్రమ విధానంలో అమలు చేయకపోతే, ఖర్చు పెట్టకపోతే
వచ్చేటువంటి పర్యవసానాలు ప్రజలపైన ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అవును, అంతే కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి వాటిని తట్టుకునేటువంటి శక్తి ఉందా? పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏ విధంగా, ఇప్పుడు ఒకవేళ పథకాల కోసం అంటే ప్రభుత్వ పథకాల కోసం సంక్షేమం కోసం కనుక డైవర్ట్ చేసి ఉంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా వేరే ఇతర అంశాలకు ఏమైనా దుర్వినియోగం జరిగితే ఎలాంటి చర్యలు ఉండొచ్చు? డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా శ్వేతపత్రం ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి శాఖలో ఏమేం జరిగిందనేది డెఫినెట్గా ప్రజలకు తెలియాలి. ఒకవేళ జరిగితే కనుక విచారణ చేయాలి. ఆ విచారణ జరిగి దానికి సంబంధించిన ఎవరైతే నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారులు కావచ్చు, కన్సల్ట్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ప్రభుత్వ సొమ్ము కదా సార్. ఎవరైనా ముఖ్యమంత్రి ప్రజల సొమ్మే. ఈజ్ అ కస్టోడియన్. ముఖ్యమంత్రి అయినా ఏమో ఆయన రాజు ఏం కాదు, రాజరికం ఏం కాదు, అంటే ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్ ఆయన. కాబట్టి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా బాధ్యత వహించాలి. అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తే కనుక గత ప్రభుత్వంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నా కానీ అమలు చేసేటువంటి విషయంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది సమర్థంగా ముందుకు వెళ్ళడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? పదే పదే ఇది కేవలం ఒక రాజకీయ విమర్శ లాగో, డైవర్షన్ పాలిటిక్స్ లాగో, డైవర్షన్ గేమ్ లాగో, ఒక అంశం నుంచి ఇంకొక అంశానికి మార్చేటువంటి ఎత్తుగడలాగో మారిపోతుందా నిధుల మళ్లింపు అనేది? ఎస్సీ ఎస్టీకి సంబంధించి సప్లాన్ ఉన్నా కానీ నిధుల మళ్లింపు జరిగింది, ఏమి చర్యలు లేవు. ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధుల మళ్లింపు భారీగా జరిగింది అంటున్నారు. ఇంతవరకు క్లారిటీ లేదు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలాంటి చర్యలు జరగబోతుందనే దాని మీద. సో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు, చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు విఘ్నత గల పౌరుడు ఎవరైనా కానీ కొద్దిగా చట్టం తెలిసిన వాళ్ళు, ప్రభుత్వ పరిపాలన తెలిసిన వాళ్ళు, నేను నెల జీతం తీసుకుంటే నాకు అకౌంటబిలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది అనే ఉద్దేశంతో నెల జీతం తీసుకుంటారు అనుకున్నాడు ఎమ్మెల్యేగా. కానీ వివిధ దశల్లో ఆయన రివ్యూ చేసినప్పుడు ఆయన ఆయన తీసుకున్న 5 శాఖల్లోనే నిధులు భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు, చివరికి నా శాఖలోనే నేను లేకపోతే నా జీతం ఎందుకని చెప్పి జీతం కూడా తీసుకోను, చివరికి నా ఫర్నిచర్ కూడా నేను తెచ్చుకుంటాను అన్నాడంటే ఎంత ఇదిగా జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. ఒకదాని నుంచి మీరు ఎస్సీ సప్లాన్లు, ఎస్సీలకి కేటాయించాల్సింది కూడా వేరే వైపు మళ్ళించారు. అనేక రకమైన ఫ్రీ స్కీమ్స్, సంక్షేమం మాటను అభివృద్ధిని మర్చిపోయారు. అదేవిధంగా అమ్మఒడి కావాల్సిన దాంట్లో కొన్ని డైవర్ట్ చేయటం, చివరికి అనేక రకాలుగా చేసిన దానికి ఎవరు బెనిఫిట్ చేశారంటే చివరికి అది ప్రజల నెత్తి మీదే కదండి. ఇది అప్పుల రూపంలో పడేది ప్రజల నెత్తిలో, ఒక్కొక్కరికి 1,00,00,000 అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నది. కాబట్టి ఇది దేనికి శాఖ కేటాయించిన ఇది దానికే వెచ్చించాలి. ఈ సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం లక్కీగా ఏంటంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు ఇయే కీలకం. కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కువ శాతం ప్రజలతో కనెక్ట్ అయ్యి ఇవే కదా. కాబట్టి దీనికి గత ప్రభుత్వం జరిగిన మరలా జరగకుండా ఈ కూటమి చాలా వ్యూహాత్మకంగానే మంచి సమర్థవంతమైన ఆఫీసర్స్, దీంట్లో నిపుణులైన వాళ్ళని తీసుకోవటం వల్ల సెంట్రల్లో ఎడిదిరిగి పెమ్మసాని లాంటి వాళ్ళు, బీజేపీకి సంబంధించిన ఎంపీ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఈ శాఖలో, ఇక్కడ శాఖలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జరిగిన ఇది ఈ డైవర్షన్, ఒక్క శాఖకి సంబంధించిన నిధులు వేరే శాఖకి వెళ్లకుండా ఏ శాఖ కావాల్సిన ఇది మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో కూడా అవసరమైతే తగ్గించండి అని అడిగే అవకాశం, వెసులుబాటు ప్రభుత్వాలకు ఉంటాయి. కాబట్టి సెంట్రల్కి అడిగి దాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే ఇంకా నిధులు మురిగిపోకుండా. కృష్ణతేజ ఛార్జ్ తీసుకోవడం, డైరెక్టర్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా ఈ సంస్కరణలకు కానీ లేదంటే ఈ రికవరీలకు సంబంధించి కానీ ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్కి సంబంధించి ఆయన బాధ్యత తీసుకోవడానికి, స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్ కదా. సమర్థవంతమైన ఆఫీసర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకుంటారు, అంతే కదండి. అతనికి అందులో మీరు అన్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కీలకమైన శాఖలు రెండింటికి కూడా డైరెక్టర్ ఆయన అయ్యాడు. కావాలని ఆయన తీసుకొచ్చి వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చాడు. అతను కూడా జాగ్రఫికల్గా ఈ దేశం మీద పూర్తిగా అవగాహన ఉన్నది. జాగ్రఫీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఆయన. ఆల్ ఇండియాలో 66 ర్యాంక్ ఐఏఎస్ కొట్టిన వ్యక్తి. తన రాష్ట్రం కానీ రాష్ట్రం కేరళలోనే ఆపరేషన్ కుక్కునాడు అని చెప్పేసి దాదాపు 4.5 లక్షల మందిని కాపాడాడంటే, అక్కడ రిసార్ట్స్ పేరుతో వ్యాపారం చేస్తుంటే అవి కూడా మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ చేత ఖర్చులు పెట్టించాడంటే మరి సొంత రాష్ట్రంలో ఇంకా ఎంత బాధ్యతతో చేస్తాడు. ఇంకా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటాయి. రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగింది. దానివల్లే గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేని దుస్థితి ఏర్పడింది అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ గతంలో జరిగినటువంటి తప్పుల్ని సవరించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రజా అవసరాల రీత్యా
పనిచేయాల్సినటువంటి విధానానికి సంబంధించి కూడా ఒక సమర్థుడైనటువంటి అధికారి వచ్చిన నేపథ్యంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.